5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 18వ శ్లోకము. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శూని చైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. తాత్పర్యము: జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, గోవు, ఏనుగు, కుక్క మొదలగు వాని యందును, చండాలుని యందును సమదృష్టినే కలిగి ఉందురు. వివరణ: అటువంటి జ్ఞానము పొందిన మానవుడు తన విద్యా వినయము వలన ఒక బ్రాహ్మణుడిని బ్రహ్మజ్ఞానము పొందినవాడు అని అర్థం. ఆవుని, ఏనుగుని, కుక్కని, కుక్క మాంసము తినే వ్యక్తిని ఒకే విధముగా చూస్తాడు. అందరిలో అన్నింటిలో ఉన్న పరమాత్మ తత్వాన్ని సమముగా దర్శిస్తాడు. ఒక్కొక్కరితో వ్యవహరించే తీరు భిన్నముగా ఉన్నా కూడా వారిని చూసే విధానం ఒకే విధంగా ఉంటుంది. 19వ శ్లోకము. ఇహైవ తైర్జిత సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః. తాత్పర్యము: సర్వత్రా సమభావస్థిత మనస్కులు ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు, అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుదురు. సచ్చిదానంద ఘన పరమాత్మ దోషరహితుడు, సముడు, సమభావస్థిత మనస్కులైన జ్ఞానులు ఆ పరమాత్మయందు స్థితులు కనుక వారు త్రిగుణాతీతులు, జీవాన్ముక్తులు. వివరణ: ఈ ఇహలోకంలో ఈ సంసారంలో ఉంటూనే ఈ సంసారాన్ని జయించిన జ్ఞాని, యోగి అందరిలో పరమాత్మని, అందరిది ఒకే ఆత్మతత్వము అని దర్శించే మనస్థితిని చేరుకుంటాడు. దోషరహితుడైన పరమాత్మ అందు స్థిరపడిన అంతఃకరణము గల జ్ఞానులు కూడా దోషరహితులవుతారు. ఈశ్వరుడి వంటి వారే జీవులు అనే సమదర్శ స్థితిలో ఉన్న జ్ఞానులు కూడా పరబ్రహ్మలోనే చేరి ఉంటారు. భగవంతుడు అందరినీ ఒకే విధంగా చూస్తాడు, కానీ మానవుడు తన జ్ఞానం యొక్క స్థాయిని బట్టి భగవంతుడిని చూస్తుంటాడు.